అయ్యా అయ్యా, నా గుండెలోనికి నువ్వు రా ప్రభువా, నా ఇంట్లోకి నువ్వు రా ప్రభువా, నా జీవితాన్ని నూతనంగా మార్చు, నూతన సృష్టిగా మార్చు. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ఎవడైనను క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయను. దేవుని స్తోత్రం. చిన్న సాక్ష్యం చెప్పమంటారా? ఏంటంటే, నన్ను పిల్లిగడ్డ మోడ అని పిలుస్తారు అందరూ. అంటే ఈ సైడు అసలు వెంట్రుకలే లేవు. పిల్లిగడ్డం అంటే ఇక్కడ వరకే, ఫ్రెంచ్ కట్ మాత్రం ఉండేది. నన్ను మా స్నేహితులందు ఒరే పిల్లిగడ్డ మోడ అనేవాళ్ళు. ఇంకా దైవజనులు బాగా ప్రార్థన చేసి నూనెలో నువ్వు కూడా కన్నీరు కార్చి ఈ నూనెలో నీ కన్నీటి బొట్లు, ఆ బిందువులు అందులో పడాలి, అలా ఏడవాలి ఈ నూనెలో అన్నాడు. మోకరించి ఈ కుష్ఠరోగిలాగానే భయంకరంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థించిన వెంటనే నిజంగా ఆ నూనె ఆయిల్ రోజుల తడుముకుంటూ ఉన్నాను, పూసుకుంటూ ఉన్నాను. అలర్జీలాగా వచ్చేసి ఏంటో గుల్లలు గుల్లలుగా వచ్చింది. నా విశ్వాసం దిగజారడానికి ఏమో ఇది, అరే అనవసరంగా పూసుకొని ఒకవేళ అలర్జీ అయిందేమో అని ఏవేవో అనుమానాలు వస్తూ ఉన్నాయి. కానీ నమ్మకంతో, నా విశ్వాసం నమ్మకంతో, దేవా నీ పాదాలు పట్టుకుంటానని చెప్పాను. వెంటనే ఆ అలర్జీ గుల్లలన్నీ, ఆ కురుపులన్నీ పోయి వెంట్రుకలు మొలవటం మొదలు పెట్టాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు పూర్తి గడ్డం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇది ఏమన్నా మ్యాజిక్గా గారడా బ్రదర్? ఎవరికి చెప్తావు ఈ పిట్ట కథలు అనుకోవచ్చు ఒకవేళ, కానీ నమ్మలేని నిజం ఇది. నా ప్రభు నాకు చేసిన కార్యం. ఆమేన్. ఒక ఎద్దు వచ్చి పొడిచింది నన్ను, ఎముక ఫ్రాక్చర్ అయ్యింది లెఫ్ట్ సైడ్, చచ్చిపోయాడురా అన్నారు అందరూ. కానీ 10 years బ్యాక్ ఎక్స్రా తీస్తే ఫ్రాక్చర్ అయింది. కానీ ఆ కట్లు కట్టిన తర్వాత చూస్తే చిన్న గాయమైన, చిన్న క్రాక్ అయినా ఏది లేకుండా ఈరోజు 10 సంవత్సరాలు దాటిపోయింది. ఆ ప్రభువే నన్ను స్వస్థపరిచాడు. ఆమేన్. నన్ను స్వస్థపరిచాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగి నీకిష్టమైతే అని ప్రార్థన చేశాడు, నీ చిత్తమైతే అని ప్రార్థన చేశాడు. మరి ఇలాంటి నడవడికలో మనం ఉండాలని ఈ కుష్ఠరోగిని దేవుడు మన మధ్యలో నిలబెట్టాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అతని భక్తికి మాత్రం మచ్చ, డాగు, మైల, కలంకం ఏది కూడా లేదు. అతని విశ్వాసం సన్నగిల్లలేదు. ఎందుకంటే విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి, విశ్వాసాన్ని అభివృద్ధి డెవలప్ చేసుకోవాలి. విశ్వాసం దినదినానికి దిగజారిపోవడం కాదు, కానీ విశ్వాసం అన్నది రోజు రోజుకి డే బై డే డెవలప్ అవుతూ ఉండాలి. మరి నీ విశ్వాసం డెవలప్ అవుతూ ఉందా? ఎంతకాలమైంది నువ్వు క్రీస్తులో పుట్టి? ఎంతకాలమైంది నువ్వు ప్రభువులోకి వచ్చి? ఒకవేళ ప్రభువులోనికి రాకుండా, రక్షణ పొందకుండా ఇంకా వెనకాడుతూ ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన ఈ సమయంలో నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రభు, నిన్ను రమ్మంటున్నాడు ప్రభు, నిన్ను రమ్మంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీ యందు ఎవని యందైనా ఉందేమో గమనించండి అని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు. మన ప్రభు వస్తూ ఉన్నాడు. ఈ యొక్క త్రోఫియోర్ అనబడినటువంటి ఈ వ్యక్తిని పరిశుద్ధతగా మారిపోయాడు, శుద్ధుడిగా మారిపోయాడు, పరిపూర్ణమైన సౌందర్యం వచ్చింది. పైపెచ్చి ఏంటో తెలుసా? వంగిపోయిన తిని, ఆ యొక్క పురుగులు తిని పుచ్చిపోయినటువంటి ఆ వేలన్నీ కూడా చక్కగా వచ్చాయట. ముందు ప్రారంభ దశలో మొదట ఏ విధంగా అయితే సౌందర్యంగా ఉన్నాడో అలాంటి సౌందర్యం తిరిగి పొందుకున్నాడంట. తిన్నగా దేవాలయానికి వెళ్ళాడు, తిన్నగా మోషే చట్ట ప్రకారంగా కానుక చెల్లించాడు. ఇంకా ఉరుకులు పరుగులు తీస్తున్నాడు. నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ఒరే త్రోఫియోర్,
నువ్వు ఊరు బయట ఉన్నావు, నిన్ను ఎవరు బాగు చేశారు, ఏంట్రా ఇంత బాగా అయిపోయావు అంటున్నారు అందరూ. దేవుని బిడ్డలారా, అందరికీ సాక్షిగా నిలబడ్డాడు. అందుకే క్రింద వ్రాయబడిన మాట ఏమిటంటే, చూడండి, గమనించండి, క్రింద చక్కని, అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించాడంట. ఆమేన్, ఆమేన్. మరి నువ్వు ప్రకటిస్తున్నావా? నీ యేసయ్యను నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా? నీ సాక్ష్యాన్ని నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా? దేవుడు నీకు చేసిన మేలులు, ఉపకారములను ప్రకటిస్తూ ఉన్నావా? నేనైతే ప్రకటిస్తూ ఉన్నాను. నా యేసయ్యను నమ్మినప్పుడు నా తండ్రి గారు ఆ బైబిల్ లాక్కొని బైబిల్ కాళ్ళతో తొక్కి నిప్పు కిరోసినాయిలు పోసి దానికి నిప్పంటించాడు నా తండ్రి. నా తల్లి కూడా నిజంగా దేవుని నమ్మింది కాదు, విగ్రహారాధికురాలు. ఇది ప్రొటెస్టెంట్ బైబిల్, మన రోమన్ క్యాథలిక్ బైబిల్ కాదు ఇది. ప్రొటెస్టెంట్ వాడు ఎవడో నూరి పోసాండి కనేసి నా తల్లిదండ్రులు నన్ను ఫాదర్స్ చేత కొట్టించారు, వాళ్ళ బూట్ కాళ్ళతో నన్ను తొక్కించారండి. ఆ దేవాలయంలో నుంచి ఫాదర్లు ఈడ్చుకొని వచ్చారండి ఆ రోజుల్లో. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి ఉన్నా నా జీవితంలో నా దేవుడు నాకు సహాయం చేశాడు. ఆమేన్. ఆయన కృప నిత్యం ఉంటుంది. వెంటనే నా తండ్రి హార్ట్ అటాక్తో పడిపోయాడు, ఆసుపత్రి పాలైపోయాడు. మా తల్లి ఆసుపత్రి పాలైపోయింది. ఎంతో వారి సొంత రక్షకుడిగా యేసుక్రీస్తును ఆసుపత్రిలోనే వాళ్ళు అంగీకరించారు. చప్పలు కొడి దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆ విధంగా నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, నా రక్త సంబంధికులు, నా తల్లిదండ్రులందరూ కూడా ఈ రోజున రక్షణ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మంచి సాక్షులుగా వారు జీవిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు నన్ను నా కుటుంబంలో ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, అనేక మంది దైవజనులను తయారు చేశాను, అనేక సంఘాలను బలపరిచాం, ఎంతో మంది దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళారు. మారుమూల గ్రామాలకి, కుగ్రామాలకు నేను వెళ్ళాను, నా సాక్ష్యాన్ని చెప్పాను, పాటలు పాడాను. నిజంగా ఎన్నో ఆత్మలను నా దేవుని కొరకు నేను సంపాదించాను. అదే గొప్ప ఆస్తి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నాకంటే జూనియర్స్ అందరూ కూడా లక్షాధికారులు అయిపోయారు, కోటీశ్వరులు అయ్యారు. కానీ నేను మాత్రం అద్దె ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడు దాకా. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను ఆయురారోగ్యంతో నింపాడు, నా కుటుంబాన్ని చల్లగా చూశాడు, నా పరిచర్యను ఆశీర్వాదకరంగా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అందుకని ఈ రాత్రి కాలంలో కుష్ఠరోగికి కలిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధత, కుష్ఠరోగిలో ఉన్న మార్పు మనలో కలగాలి. అందుకని ఈ రాత్రి కాలంలో లేచి నిలబడినట్లయితే దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. ప్రభు నీతో మాట్లాడాడు. దేవుని ప్రభు ఆయన చేతులు చాచి కుష్ఠరోగిని శుద్ధిపరిచాడు. మన బలహీనతలను బడిన కుష్టు, మన పాపమను బడిన దురలవాట్లను బడిన కుష్టు, ఆ కుష్టును విడిచిపెట్టడానికి ఆయన సమీపంలోనే ఉన్నాడు. నిన్ను రమ్మని ప్రభు కోరుతూ ఉన్నాడు. మత్స, డాగు, మైల, కలంకం ఉంటే ఈ క్షణములో తీసుకోవా, తీసివేయవా? సినిమాలు చూడటానికి, చిత్రాలు చూడటానికి, చెడు స్నేహాలు, చెడు సహవాసాలు తిరగటానికి, పాడుని తినడానికి, తాగటానికి అలవాటు పడ్డామా? ఏదైనా మనుషులు కళ్ళు కప్పి దేవుని చాటునే నీ దేవుడు దూషింపబడటానికి
నువ్వు ఏదైనా అపవిత్రమైన మార్గంలో ఉన్నావా? ఆయన నీ దీపాన్ని వెలిగిస్తాడు. ఆయన తెరిచిన తలుపులు ఎవడు వేయజాలడు. బాప్తిస్మమందు నిజంగా నువ్వు చచ్చిపోయినట్లయితే నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. లేదు, వారితో పాటు నువ్వు తాత్కాలికంగా ప్రస్తుతం ఏదో నామక వాస్తే న్యామినలుగా నువ్వు బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డగా చలామణి అవుతూ నీ భక్తిలో అపవిత్రత, నీ విశ్వాసంలో అపవిత్రత, దేవునికి ఆయాసకరంగా దేవుని దుఃఖపెట్టే కార్యక్రమాలు వేషధారిగా నువ్వు ఏమైనా జీవిస్తూ ఉన్నావా? మారని మనిషి ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు వాక్యముతో కొట్టినా కొంతమందిలో మార్పు రావటం లేదు, కొంతమంది మారటం లేదు. నాయన మానటం లేదు. ఈ రాత్రి నా ప్రియమైన సోదరి, నా ప్రియమైన సోదరులు ఇంతమంది నీ సన్నిధిలో నిలబడి ఉన్నారు. త్రోఫియోరుకి కుష్ఠరోగి అనబడిన త్రోఫియోరును శుద్ధి చేశావు, మార్పునిచ్చావు, అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన క్రియలు జరిగించావు. ఎంత సాక్షిగా నిలబెట్టావు త్రోఫియో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు నీకు స్వస్థించును గాక, దేవుడు నిన్ను బలపరచును గాక, దేవుడు నిన్ను అభివృద్ధి పరచును గాక, దేవుడు నిన్ను పట్టుకున్నాడు గాక, నీ సేవను, నీ పరిచర్యను అభివృద్ధి పరచును గాక. ఆయన కొరకు నువ్వు జీవించినట్లయితే నీ కొరకు ఆయనలో ఉండాలి. నీవు ఆయన సొత్తువి, నువ్వు ఆయన సొత్తువి. తీర్మానం చేసుకున్న వాళ్ళు అలాగే మీ కుడి చేయి పైకి చూపించండి. మీరు మాత్రమే కాదు, అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నువ్వు ఏదైనా వ్యాధి కలిగి, జబ్బు కలిగి, బలహీనతలు కలిగి దేవునికి దూరంగా జీవిస్తున్నావా? నీ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా? నీ ఇంట్లో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయా? నీ కుటుంబంలో ఇంటి యజమానుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడా? ఇంట్లో నీ యజమానురాలు నీకు ఆటంకంగా ఉందా? నీ సేవ ముందుకు సాగటానికి అడ్డుకట్టలు, ఆటంకాలు ఎవరైనా వేస్తూ ఉన్నారా? నీ విరోధుల కొరకు, నీ శత్రువుల కొరకు, నీ పగవారి కొరకు, నిన్ను దూషించు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఏ విషయాలు నువ్వు కృంగిపోతూ ఉన్నావు? ఏ విషయాలు నువ్వు నలిగిపోతూ ఉన్నావు? ఆర్థిక పరిస్థితులను బట్టా, అంధకార సంబంధమైన అలవాట్లను బట్టా, లేకుంటే కుటుంబంలో ప్రార్థన లేక, కుటుంబంలో చీకటి, నీ జీవితంలో చీకటి ఉందా? వెలుగై, నీ ప్రభు వెలుగై దీపమై ఆయన నిలబడ్డాడు. లోబడిపో, లొంగిపో. పోలీసు వారికి నేరస్తులు ఎలాగైతే లోబడుతున్నారు, క్రీస్తు ఖైదీగా క్రైస్తవులమైన మనం క్రీస్తు యొక్క ఖైదీలుగా మనము, ప్రభువా నీ వాక్యం అనే బేడీలు నా రెండు చేతులకు సంకెళ్ళు వేయండి ప్రభువా. యేసయ్యా నా కాళ్లకు సంకెళ్ళు వేయి ప్రభువా. అడ్డమైన మార్గాలు, అడ్డమైన దారులు తొక్కుతున్నాను, వెళ్ళరాని స్థలాలకు వెళ్తూ ఉన్నాను. నా కాళ్ళు పరిశుభ్రం చేయి, నా నోరు శుభ్రం చేయి, నా కళ్ళు శుభ్రం చేయి. కుష్ఠరోగిని శుద్ధి చేశావు, నాకు నిలువెల్లా శుద్ధి చేయి, నా దేహమంతా శుద్ధి చేయి, నా హృదయమంతా శుద్ధి చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృప కలిగిన మా రాజా యేసయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీకే స్తుతి, 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 స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు, సూటిగా మాట్లాడారు, మా గుండెలను గద్దించారు, మమ్మల్ని మీరు హెచ్చరించారు.
ఎంతకాలంగా ఇంకా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటాం? ఎంతకాలంగా నామకార్థంగా జీవిస్తామని హెచ్చరించాను. ఈ నూతన సంవత్సరంలో నీ ఆశీర్వాదం కావాలంటే ప్రభువా, ఇదిగో నీ యొక్క సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం. ఆశీర్వాదం దీవెన కావాలంటే మా జీవితాలు మీకు సమర్పించాలి. మా జీవితాలు ప్రతిష్ఠింపబడాలి, మేము ప్రతిష్ఠించబడాలి. అందుకే మా జీవితాలు సమర్పిస్తూ ఉన్నాం, మా కుటుంబాలు సమర్పిస్తూ ఉన్నాం, మా పిల్లల్ని సమర్పిస్తూ ఉన్నాం, మా బిడ్డల్ని మేము సమర్పిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యని మీకు సమర్పిస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి నాయన, దీవించి ఆశీర్వదించండి ప్రభువా. చేరి వచ్చిన ప్రియులు అన్ని అవసరతల అక్కర్తలు తీర్చండి. దైవజనులు కొంతమంది వచ్చారు, వారిని, వారి సేవ, వారి పరిచర్యను ఆశ్చర్యకరంగా 2013లో ఈ నూతన సంవత్సరంలో అద్భుత రీతిగా విస్తరింపచేయండి. పరిచర్య సరిహద్దులను విశాలపరచండి ప్రభువా. సేవకుల్ని, సేవకురాండ్రిని, విశ్వాసుల్ని, చేరి వచ్చిన ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఏర్పాటు చేసిన సురేష్ బాబు గారిని, దైవజనుల్ని, భారం కలిగిన దైవజనుల్ని, విస్తారమైన దైవజనుల్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని, ఆయన పరిచర్యను భారముగా, బాధ్యతగా మీరు అప్పగించబడిన ఈ పరిచర్యను అద్భుతంగా ఈ పట్టణంలో వెలిగించండి, అభివృద్ధిపరచండి, విస్తరింపచేయండి. అనేక ఆత్మలు, అనేక మంది పాలి భాగస్థులుగా ఈ పరిచర్యలో చేయూతనివ్వడానికి, ఈ పరిచర్యలో ప్రవేశించడానికి, ఈ పరిచర్యను పట్టుకోవడానికి అనేకులు నడిపించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి, నీకే స్తుతి 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 చెల్లిస్తున్నా. చేరి వచ్చిన మా అందరినీ దీవించి ఆశీర్వదించమని, నిన్న వాక్యానికి నీరు కట్టి మాకై ఫలింపచేయమని. కుష్ఠరోగిని సంతోషపెట్టాం, కుష్ఠరోగిని విడిపించాం, కుష్ఠరోగిని రక్షించుకున్నాం, కుష్ఠరోగిని బాగు చేశాం, కుష్ఠరోగిని ఆనంద ప్రవాహంలో నిలవబెట్టావు, ఆనంద కెరటాలలో నిలవబెట్టావు, సంతోష జయ వీరుడుగా నిలవబెట్టావు, అనేకులకు సాక్షిగా నిలవబెట్టావు, నీ నామాన్ని విస్తరించడానికి, గట్టిగా చాటడానికి నిలవబెట్టావు. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చువో గెలవను అని మేము కూడా నీతోను నడవటానికి, మాతో నీవు నడవడానికి కుష్ఠరోగికి కలిగిన ఆశీర్వాదాలు, కుష్ఠరోగి కలిగిన దీవెనలు, కుష్ఠరోగి కలిగినటువంటి అభినందనలు మాకు నువ్వు అనుగ్రహించమని, మాకు నువ్వు దయచేయమని. ఏ శాపమైన, ఏ పాపమైన, ఏ బలహీనతను మాలో ఉంటే దాని నజరేయుడైన యేసు నామములో తొలగించమని, యేసుక్రీస్తు రక్తములో మమ్మల్ని పరిశుద్ధులుగా, పరిశుద్ధులుగా, శుద్ధులుగా చేయమని, మీ చిత్తమే మా పట్ల కనపరచమని, నీకిష్టమైతే మమ్మల్ని నిలబెట్టుకోమని, మమ్మల్ని బలపరచమని, మీ రాకకు సిద్ధం చేయమని. మా ఇళ్లకు మేము వెళ్ళిపోవచ్చుండగా మార్గం మధ్యలో ఎటువంటి ఆటంకం లేకుండా తిన్నగా మా ఇంటికి మేము వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఈ రాత్రి మేము పడకలో పడుకుంటున్నప్పుడు మంచి స్వప్నాలు, సుఖమైన నిద్ర, మంచి దర్శనాలు అనుగ్రహించి మా తీర్మానాన్ని సాతానుడు దొంగలించకుండా, మా ప్రమాణాన్ని సాతానుడు దొంగలించకుండా, దేవా దేవా మీ నూతన సంవత్సర కిరీట, మీ దయా కిరీటాన్ని, మీ ఆశీర్వాద కిరీటాన్ని సాతానుడు దొంగలించకుండా, అపవాది దొంగలించకుండా మా జీవితాలు మీ భద్రతలో, మీ కృపలో అమర్చమని, భద్రతలో ఉంచమని, మీరే మా సెక్యూరిటీగా ఉండమని, మీరే మా నిర్మాత, మీరే మా ప్రొడ్యూసర్, మీరే మా నాయకుడు, మీరే మా దర్శకులు, మీరే 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 రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా. మమ్మల్ని పోషించువాడవు నీవే, ఆశ్చర్యమైన క్రియలు జరిగించువాడవు నీవే. బలపరచమని, మహిమ పొందమని ఇక్కడ కూడి ఉన్న మా అందరిపై, వేదికపై ఉన్న మా అందరిపై నీ ప్రేమ కలిగిన, దయ కలిగిన
హస్తాన్ని కుష్ఠరోగిపై చాపినట్లుగా నాపై చాపి మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరం చెప్తాం ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకి, మన సంఘములకు, సేవకు, దైవజనులకు సదాకాలము తోడుగా ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.